వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భారతదేశం మొత్తం నివ్వెరపోయిన అతి దారుణమైన ఘటన పహల్గాం. 28 మంది పర్యాటకులను పట్టున పెట్టుకున్న ఈ ఉదాంతం భారతీయులను విస్మయానికి గురిచేసింది. ప్రతి ఒక్కరి గుండె ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుందామా అని ఎదురుచూస్తుంది. మోకాళ్లపై కూర్చోబెట్టి నిర్దాక్షిణ్యంగా తూటాలతో అమాయకులను చంపి పైశాచిక ఆనందం పొందిన ఆ ఉగ్ర రాక్షసులకు బుద్ధి చెప్పడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం. అనుక్షణం ఉగ్రమూకల వేటే పనిగా భారత ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతూ ఇప్పటికే 2 ఉగ్రవాదులను మట్టిపెట్టింది. అంతటితో ఆగకుండా జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులకు సహాయంగా నిలిచిన స్థానిక ఉగ్రవాదులను ఏరిపారేయడానికి సన్నాహాలు చేస్తుంది. అలాద్ షేక్ అనే ఉగ్రవాది ఇంటిని బాంబు పెట్టి పేల్చేశారు. ఇక ఆ దుర్మార్గపు ఉగ్రవాదులు కాలుస్తున్న దృశ్యాలు చూస్తుంటే రగులుతున్న భారతీయుల గుండెలు లబ్డబ్బుకు బదులుగా సర్జికల్ స్ట్రైక్ 2.0 అంటూ కొట్టుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకలపై భద్రతా దళాలు తుపాకులు గర్జిస్తున్నాయి. తాజాగా లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టాయి. పహల్గాం దాడిలో పాల్గొన్న వారి కోసం జల్లెడ పడుతున్న భద్రతా దళాలకు బందీపోరాలో అల్తాఫ్ ఆచూకీ తెలిసింది. ఇవాళ ఉదయం ఆర్మీ పోలీసు దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రదాడులను గుర్తించడంతో ఎన్కౌంటర్ మొదలైంది. తొలుత ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఆ తర్వాత భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటాలు తాకాయి. ఈ క్రమంలో అల్తాఫ్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం విశేషం. పహల్గాంలో ఉగ్రదాడి వెనుక లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర నేరుగా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాశ్మీర్లో చురుగ్గా పనిచేస్తున్న మాడ్యూల్ను అతడే స్వయంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించారు. దీనిలో అత్యధిక మంది విదేశీ ఉగ్రవాదులు, కొందరు మాత్రమే స్థానికులు ఉండేటట్లు చూసుకున్నారు. వీరికి అండగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ, లాజిస్టిక్స్, దాక్కునేందుకు ప్రదేశాలు ఏర్పాటు చేసేందుకు కొందరు స్థానికులు పనిచేసేవారు. ఈ ఉగ్ర బృందం కొన్నేళ్ల నుంచి ఇక్కడ చాలా దాడుల్లో పాల్గొంది. గత 2 ఏళ్లలో జరిగిన సోనామార్గ్, బూటపత్రి, గందర్బాల్ జరిగిన హై ప్రొఫైల్ దాడుల్లో కూడా ఇవి పాల్గొన్నాయి. గతేడాది అక్టోబర్లో బూటపత్రిలో 2 ఆర్మీ సిబ్బందిని హత్య చేసింది. అదే నెలలో సోనామార్గ్ సొరంగంలో పనిచేస్తున్న 6 కార్మికులను కాల్చి చంపింది. ఈ ఉగ్ర బృందంలో కీలక సభ్యుడైన జునైద్ అహ్మద్ భట్ డిసెంబర్లో భద్రతా దళాలు దాచికం వద్ద ఎన్కౌంటర్ చేశాయి. మిగిలిన ఉగ్రవాదులు పారిపోయారు. मेरे हिसाब से 10 जगह से राउंड फायरिंग होगी, 10 जाने के ऊपर होगी। बैठो 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 आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग। हाँ फायरिंग कर रहे हैं। चोट है मेरे बाजू में, बगल में था। क्या ब्लड कहीं लगा चोट के बेटा? अच्छा ठीक ठीक बैठो, मैं पट्टी करता हूँ आपको। अरे नहीं 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 नहीं, हम लोग फौज है, हम लोग बैठो बैठो, हम लोग फौज है, बैठो बैठो। मेरे बच्चे को अरे हम लोग फौजी हैं, कुछ नहीं करेंगे। आपकी सेफ्टी के लिए आए हैं, आपकी सेफ्टी के लिए आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? हैं आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए, हुआ पति को आए हैं। बैठो 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 बैठो, आपकी सेफ्टी के लिए आए हैं। हम इंडियन आर्मी हैं, बैठो। ये इंडियन आर्मी है। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग? हैं आपके बच्चे कुछ नहीं करेंगे। थोड़ा बताइए, हुआ पति को मार दिया? नहीं नहीं बेटा शांत रहो, लो पानी पियो, पानी पियो। कहाँ से आए लोग? हैदराबाद से।
हैदराबाद से। अरे ये साथ में आपके हैदराबाद के हैं। ఆ తర్వాత ఈ బృందం చాలా కాలం అడవుల్లో ఎవరి కంటా పడకుండా గడిపింది. ఈ బృందం నేరుగా హఫీజ్ సయీద్ అతడి డిప్యూటీ సైఫుల్లా నుంచి ఆర్డర్లు తీసుకునేది. ఇంటెలిజెన్స్ బృందాల అంచనాల ప్రకారం వీరికి భావజాలంతో పాటు ఇతర ఏర్పాట్లు, వ్యూహాత్మకంగా సలహాలు, సూచనలు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మిలిటరీ నుంచి వచ్చేవని తెలిపారు. ఈ ఉగ్రమూక పహల్గాంలో 3 ప్రదేశాల్లో అత్యధిక మందిని చంపారు. తొలుత ఒకచోట 5గురిని కాల్చగా మైదాన ప్రాంతంలో 2 పారిపోయేందుకు యత్నించే వారిలో చాలా మందిని కంచె వద్ద హత్య చేశారు. ఈ ఉగ్రమూకలలో హసీం ముసా, అలీబాయ్ పాక్ జాతీయులు. ఈ మొత్తం బృందంలో ప్రతి సభ్యుడిపైన ప్రభుత్వం 20 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. ఇక దీని అంశంపై విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు మనం గమనిస్తూనే ఉన్నాము. చాలా కఠిన నిర్ణయాలు భారత్ తరపు నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఈ నిర్ణయాలు పాకిస్తాన్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నిర్ణయాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయి అనేటువంటిది మనం వెంటనే చెప్పలేము. ఎందుకంటే దీనిలో దౌత్యపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా జలాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ముందుగా మొత్తంగా అంటే చర్చ కేంద్రీకృతమైనటువంటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే మన వైపు నుంచి దిగువకు వెళ్ళేటువంటి జలాలను నిలిపివేస్తాం అనేది దాని అర్థం. అది నిలిపివేస్తే ఏ మేరకు ప్రభావం ఉంటుందనేటువంటి దాని మీదకి వచ్చేసరికి పాకిస్తాన్లో ఈ సింధు నది, అదేవిధంగా దాని ఉపనదులుగా ఉన్నటువంటి మరొక 2 నదుల కింద దాదాపు 17 లక్షల హెక్టార్లు, అంటే 35 లక్షల నుంచి 35 లక్షల ఎకరాల వరకు సాగవుతుంది అనేటువంటిది చెప్పినటువంటి అంశాలు. అయితే ఆ సాగుకి అవసరమైనటువంటి నీళ్ళన్నీ కూడా మొత్తం ఎగువ నుంచే కాకుండా దిగువ ప్రాంతంలో కూడా కొంత వాటర్ జనరేట్ అవుతుంది. పైనుంచి వచ్చేటువంటి నీటిని మాత్రమే మనం ఆపగలం. అందువల్ల దాని ప్రభావం ఏమిటి, ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒకటైతే, మన దేశం మొత్తం నీటినంతా కూడా కట్టేసి, అంటే మన ట్యాప్ కట్టేసినట్టుగా గేట్లన్నీ మూసేసి నిల్వ చేయగలగటానికి మన దగ్గర ఉన్నటువంటి మన సామర్థ్యం ఏమిటి, మన దగ్గర మన వైపున ఉన్నటువంటి ఆనకట్టలన్నీ వాటి సామర్థ్యం ఎంత, భారీ వర్షాలు వచ్చేట్లయితే ఆ వచ్చేటువంటి నీటిని ఏం చేస్తారు, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందువల్ల దాని ప్రభావం ఏమిటనేటువంటిది మనకి ముందు తెలియజేయాల్సిందే తప్ప తక్షణమే అదేమి తెలిసేటువంటి అవకాశం లేదు. ఇక దౌత్యపరమైనటువంటి మన సిబ్బందిని పాకిస్తాన్ నుంచి మనం ఉపసంహరించుకున్నాం. అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి సిబ్బందిని పాకిస్తాన్ వెళ్ళిపోమని చెప్పేసి చెప్పాము. అదేవిధంగా వీసాలు, వీటన్నిటి ప్రభావం అనేటువంటిది చాలా పరిమితంగా ఉంటుంది. ప్రచారానికి పనికొచ్చేదే తప్ప పరిమితమైనటువంటి ఫలితమే ఉంటుంది అనేది నా అభిప్రాయం. అయితే కోటేశ్వరరావు గారు, అంటే పాకిస్తాన్ నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. ఎందుకంటే నీటిని ఆపడం అంటే ఒక యుద్ధానికి పిలిచినట్లేను, ఒక యుద్ధం స్టార్ట్ అయినట్లేను పాకిస్తాన్ నుంచి ఒక ప్రకటన రావడం అయితే జరిగింది. సో ఒకవేళ యుద్ధం కానీ ఇనిషియేట్ జరిగితే ఇండియా పాకిస్తాన్ 2 అణ్వాయుధాలు కలిగిన దేశాలు. సో 2 దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి.
సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఈ సమస్యకి యుద్ధం పరిష్కారంగా ఒక ఇండియా కానీ ఆలోచిస్తే రెండు దేశాల్లో న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నప్పుడు ఈ యుద్ధం ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే వాళ్ళు జలాలని సింధు జలాలను ఆపివేయటం మా మీద యుద్ధమే, అంటే యుద్ధం లాంటిది అనేటువంటి ఒక పోలికని తీసుకొచ్చారు తప్ప అది యుద్ధం అని కాదు. మనం కూడా జలాలను ఆపినంత మాత్రాన మనం కూడా బాంబులు వేసినట్టు కాదు కదా. అందువలన యుద్ధం, ఆయుధాలతో యుద్ధం వేరు, ఆర్థిక పరమైనటువంటి జలాలు కావచ్చు లేదా ఇతర వాటితోటి చేసేటువంటి యుద్ధం వేరు. ఇప్పుడు ట్రేడ్ వార్ జరుగుతుంది కదా, వాణిజ్య యుద్ధం జరుగుతోంది పన్నులతోటి. అదేవిధంగా జలాలు నిలిపివేస్తే ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ కి మధ్య గంగా నది తోటి జలాల ఒప్పందం ఉంది. మనం ఎగువనున్నాము, వాళ్ళు దిగువనున్నారు. అట్లాగే సింధు నదికి సంబంధించి మనం ఎగువనున్నాము, మనకంటే ఎగువన అది టిబెట్ లో పుడుతుంది ఆ నది. అందుకని ఇవన్నీ సమస్యలన్నీ ఉంటాయి. వీటి ఎఫెక్ట్ దాని మీద అలా నిలిపివేయడం యుద్ధమే అంటే దాని అర్థం ఆయుధాలతో యుద్ధం అని కాదు. ఆయుధాలతో యుద్ధం జరిగేది వేరు, ఈ విధమైనటువంటి యుద్ధం వేరు. అయితే ఇండియా రెండు దేశాల మధ్య చెప్పండి. రెండు దేశాల మధ్య అణ్వాయుధాలు ఉన్నాయి. అదేవిధంగా ఆధునికమైనటువంటి విమానాలు ఫైటర్ జెట్లు ఉన్నాయి. అదేవిధంగా పోరాడటానికి పెద్ద సంఖ్యలో సైన్యము అన్ని ఉన్నమాట వాస్తవం. అయితే మన దేశం పెద్దది కనుక మనకి ఉన్నటువంటి సరిహద్దులు లేదా మనకున్నటువంటి విస్తృతమైనటువంటి వివిధ దేశాలతో ఉన్నటువంటి సరిహద్దుల రీత్యా, సైన్యం రీత్యా కూడా మంది పెద్ద సైన్యము. అదేవిధంగా ఇతరతర ఆయుధ సామాగ్రి కూడా మనకి ఎక్కువ ఉన్నమాట వాస్తవం. అయితే ఇండియా ఎన్నిసార్లు యుద్ధాలు జరిగినా కానీ, ఎన్నిసార్లు పాకిస్తాన్ వాళ్ళ టెర్రరిస్టులు కావచ్చు, అక్కడ ఉన్న సంస్థలు కావచ్చు మన మీద దాడి చేసినా కానీ ప్రతిసారి ప్రతిస్పందన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇండియా వైపు నుంచి లాస్ట్ టైం ఒక సర్జికల్ స్ట్రైక్ జరిగి ఆగిపోవడము, తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయిపోయారు. కానీ ఈసారి కొంచెం స్ట్రిక్ట్గా తీసుకోవాలని ఇండియా భావిస్తున్నట్టుగా కేంద్రం తీసుకుంటున్న చర్యలు ప్లస్ నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఆయన సీరియస్గా మాట్లాడిన మాటలను బట్టి ఇండియా చాలా ఈసారి మాత్రం చాలా సీరియస్గా ఉందని అర్థమవుతుంది. సో ఇదే సిచ్యువేషన్లో ట్రంప్ కూడా అమెరికా నుంచి కానీ, రష్యా నుంచి కానీ, ఇజ్రాయెల్ నుంచి కానీ, ప్రపంచ దేశాల నుంచి మన దేశానికి సపోర్ట్ కూడా వస్తుంది. సో ఇది కరెక్ట్ టైము ఇండియా పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూడడానికి ఇది కరెక్ట్ టైం అని అందరూ భావిస్తున్న తరుణంలో ఇండియా ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇండియాకి ప్లస్ అవుతుంది అంతర్జాతీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా? ఇప్పటి వరకు భారత్ కొన్ని చర్యలు ప్రకటించింది. ఇంతకు మించి ఏమి చర్యలు తీసుకోవాలి, ఏమి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ప్రధానమంత్రి ప్రకటిస్తే తప్ప మనం ఊహించి ఫలానా చర్యలు తీసుకుంటుందని మనం చెప్పలేము. అందువలన ఆ తీసుకునేటువంటి చర్యల గురించి, వాటి ఫలితాలు, పర్యవసానాల గురించి మాట్లాడుకోవాలి తప్ప ఏం చేయబోతుంది, యుద్ధం చేయబోతుందా, అణుబాంబు వేస్తుందా, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా, ఏం చేస్తారనేటువంటిది అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. అందువల్ల దాని గురించి మనం ఏం చెప్పగలం అనేది ఒకటి. రెండోది, అంతర్జాతీయ దేశాలు ఖండిస్తాయి తప్ప మన దేశము లేదా పాకిస్తాన్ రెండో నిజంగానే ఆయుధాలతో యుద్ధం చేసుకున్నట్లయితే మన వైపు కానీ లేదా పాకిస్తాన్ వైపు కానీ వచ్చి ఆయా దేశాల వాళ్ళు వచ్చి పాల్గొనేటువంటి అవకాశం లేదు. ఆయా దేశాల వాళ్ళు మనకు ప్రత్యేకంగా యుద్ధం చేసుకోండి అని చెప్పేసి ఆయుధాలు కూడా ఇచ్చేటువంటి దేశం ఏది కూడా ఉండదు. మనం కొనుక్కోవడం ఆల్రెడీ మనం కొనుక్కుంటున్నాము, ఆ కొనుక్కునేది తప్ప మనకు ప్రత్యేకంగా అట్లా ఉండదు. ఎవరికి ఏ దేశంలో కూడా మనం ఎక్కడ జరిగినా కానీ ఒక నైతిక పరమైనటువంటి మద్దతు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీని మీద చర్చ జరిగింది అనుకోండి, ఒకవేళ జరిగినప్పుడు మన వైఖరిని సమర్థిస్తాయి కూడా అనేక దేశాలు. ఎందుకంటే బాధితులు మనం గనక అటువంటి దుర్మార్గానికి పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఎవరైనా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఇండియా ఫస్ట్ తీసుకున్న బ్రహ్మాస్త్రము పాకిస్తాన్ మీద ఒక బ్రహ్మాస్త్రంలా తీసుకున్నదైతే మీరు అన్నట్టు సింధు నది జలాల ఒప్పందం. సో దానిని వెనక్కి తీసుకోవడం అయితే పాకిస్తాన్ మీద బ్రహ్మాస్త్రం అనుకోవచ్చా? దీంతో పాకిస్తాన్ లొంగే అవకాశాలు ఉంటాయా? అంటే ఈ డెసిషన్ అనేది, అంటే ఆ సింధు నదీ జలాల ఒప్పందం, ఆ ట్రీటీ ఒప్పందము ఇండియా వెనక్కి తీసుకోవడానికి కంప్లీట్ అధికారాలు ఇండియా దగ్గర ఉన్నాయా?
కంప్లీట్ అధికారాలు భారతదేశానికి లేవు. ఎందుకు అంటే ఆ నదులు 2 దేశాల్లోనూ ప్రవహిస్తున్నాయి. టిబెట్ లో కూడా సింధు నది టిబెట్ లో ప్రారంభమవుతుంది, చైనాలో. అందువల్ల దానికి వచ్చేసరికి అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. ఆ జలాల్లో 20% మనం వాడుకోవటం, 80% పాకిస్తాన్ వాడుకోవాలనేటువంటిది ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరినటువంటి ఒప్పందం. దాని నుంచి ఎవరు ఉపసంహరించుకున్నా గానీ అది అంతర్జాతీయంగా వివాదం అవుతుంది. ఆ వివాదానికి ఎటువంటి పర్యవసానాలు ఉంటాయి ఏమిటనేటువంటిది మనం ఊహించి చెప్పలేము. అయితే మన దేశం గతంలో కొన్ని సవరణలు చేయాలని కోరిన మాట వాస్తవం పాకిస్తాన్ తోటి. ఏమిటి సవరణలు అంటే, ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో, అంటే 60 ఏళ్ళ నాటికి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని విద్యుత్ ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టులు కట్టుకోవాలి, లేదా మరికొన్ని సవరణలు చేయాలని చెప్పేసి మనం ప్రతిపాదిస్తున్నాం. దాని మీద ఇరు దేశాలు ఒప్పందం చేసుకోవాలి, లేదా గతంలో కుదిరినటువంటి ఒప్పందాలను కొన్ని సవరణలు చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలంటే ఉభయ పక్షాలు కూర్చొని చేసుకోవాలి. అటువంటి సమావేశం ఇంతవరకు జరగలేదు. మన దేశం ఏమో మామూలు ఫోన్ ద్వారా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగాలని చెప్పేసి మనం ప్రతిపాదిస్తే, లేదు భౌతికంగా కూర్చొని ఉభయ పక్షాలు కూర్చొని చర్చించాలని చెప్పేసి పాకిస్తాన్ చెప్పింది. కానీ అది ఇంతవరకు జరగలేదు. అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా జరగాల్సిందే, ఒకటి. రెండోది, మనం ఒకవేళ నీళ్ళని నిలిపివేస్తే ఎట్లా నిలుపుతావు, నీళ్ళు ఎట్లా నిలుపుతావు అనేటువంటి ప్రశ్న. ఎందుకు అంటే, మనకి కృష్ణా నది గురించి మనకు తెలిసిందే. కృష్ణా నది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రవహిస్తుంది. మన ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి లేదా నారాయణపూర్ డ్యాములు వాళ్ళు ఏం చెప్తారు, మా డ్యాములు నిండేంత వరకు మేము మీకు నీళ్లు ఇవ్వమని చెప్పేసి చెప్తారు వాళ్ళు. మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఆ నారాయణపూర్ లేదా ఆల్మట్టి డ్యాములు నిండిన తర్వాత అనివార్యంగా కర్ణాటక ప్రభుత్వం దిగువకు వదిలేయాల్సిందే తప్ప, నీళ్లు నిల్వ చేసుకుంటే ఆ డ్యాములు బద్దలవుతాయి, లేకపోతే కట్టలు బద్దలవుతాయి. అదేవిధంగా సింధు నదికి వచ్చేటువంటి వరదలు కావచ్చు, లేదా వర్షాలతో వచ్చేటువంటి నీరు కావచ్చు, ఒక పరిమితికి మాత్రమే మనం నిల్వ చేయగలం మన 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 వైపు ఉన్నటువంటి డ్యాముల్లో. మిగిలినటువంటి ఎక్సెస్ వచ్చినటువంటి వాటర్ని ఏం చేయాలి, కిందికి అనివార్యంగా వదిలేయాలి తప్ప ఇంకొక వైపు డైవర్ట్ చేయడానికి మనకి వెంటనే మనం ఏమి కాలువలో తవ్వుకోలేము, లేదా ప్రాజెక్టులో కట్టలేము, వెంటనే ఏం చేయలేము కదా. అందుకని కొన్ని ప్రాక్టికల్ గా వచ్చేటువంటి సమస్యలకి అవి అరేంజ్ అయినప్పుడు మాత్రమే మనకి అర్థం అవుతుంది, లేనప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణా జలాలు, గోదావరి జలాలు వర్షాలు పడినప్పుడు సముద్రంలోకి వదిలేస్తున్నారు. మనమే నిల్వ చేయట్లేదు కదా. కృష్ణా విజయవాడ దగ్గర లేకపోతే రాజమండ్రి దగ్గర నిల్వ చేయలేము అన్ని. సింధు జలాలు కూడా అంతే అనివార్యంగా, ఎందుకంటే సింధు నది అనేటువంటిది అరేబియా సముద్రంలో కలుస్తుంది పాకిస్తాన్ ద్వారా. మరి దాని కోర్సులో వెళ్లాల్సిందే తప్ప వాటర్ని పూర్తిగా నిల్వ చేయలేం కదా. అందుకని ఏం చేస్తారు నరేంద్ర మోడీ గారు, ఏం చేస్తారు, లేదా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది మనం చూడాల్సింది. సార్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ దాడి వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది అంటే, దేశంలో మత కల్లోలు సృష్టించడానికి, అంటే ఎగ్జాక్ట్గా హిందూ ముస్లింల మీద అగాధాలు సృష్టించడానికి, దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇలాంటి చర్యలు, ఎస్పెషల్లీ హిందువుల మీద టార్గెట్ చేయడము పాకిస్తాన్ కుట్రగా మనం అనుకోవాలా? సో అయితే ఒకవేళ అదే కుట్ర జరుగుంటే, మన దేశంలో ముస్లింలు కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో అయితే ర్యాలీలు చేస్తున్నారు. సో మన దేశ సమగ్రతని దెబ్బతీయడానికి పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు చేసి ఈ దాడిని ప్రేరేపించింది అనుకోవాలా మనం? ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళే హిందువులు ముస్లింల మధ్య నిత్యం ఏదో ఒక తగాదా పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది కదా. మరి దాన్ని ఎట్లా చూడాలి మనం? సరే, పాకిస్తాన్ ఆడో లేకపోతే ఇంకొక దేశం ఆడో మన దేశంలో హిందూ ముస్లిం మధ్య తగాదాలు పెట్టడానికి కుట్ర చేస్తున్నాడు అని అనుకున్నాం. కానీ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిన్నగాక మొన్న ఈ మన కుంభమేళా సందర్భంగా దుకాణాలు పెట్టుకుంటామంటే, దుకాణాలు పెట్టుకునేటువంటి వాళ్ళందరూ షాపుల ముందు బోర్డులు రాయాలి, మీ పేర్లు రాయాలని చెప్పింది. అంటే ఏమిటి? ముస్లింల దుకాణాలకు వెళ్ళొద్దు, ముస్లింల హోటల్కి వెళ్ళొద్దు అని చెప్పేసి కొంతమంది పిలుపులు ఇస్తారు. ప్రభుత్వం ఏమో ఈ పలానా
ఈ దుకాణం ఫలానా హోటల్ ఫలానా ముస్లింది, ఫలానా హిందువుది, ఫలానా క్రిస్టియన్ అని చెప్పేసి మొహం మీద రాయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తారు. దీన్ని ఎట్లా చూడాలి? విడదీయటమే కదా. అందుకని ఇలాంటి సమస్యలు మన దేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు చేస్తున్నాయి. వీటన్నిటిని చూసిన తర్వాత పాకిస్తాన్ కూడా వీటి నుంచి నేర్చుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారి ఒక మత ప్రాతిపదికన కోర్స్ అక్కడ ముస్లింలు కూడా చంపేశారు అనుకోండి. వీళ్ళు చెప్తుందంతా పూర్తి నిజం కాదు. అక్కడ ముస్లింలు కూడా చంపేశారు. ఎవడు ప్రతిఘటిస్తే, ఉగ్రవాదులు ఎవడు ప్రతిఘటిస్తే వాళ్ళని చంపేస్తారు. అదే జరిగింది. అందుకని మరి మన దేశంలో హిందూ ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టడం మాట్లాడితే మరి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్ ఇవే కదా. దీన్ని ఏమంటాం? అందుకని ఎవడు చేసే పని వాడు చేస్తున్నాడు. ఇటువంటి వాటిని విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే కార్డు మన మీద ప్రయోగించినట్టుగా కనిపిస్తాం. ఎలా ఆపాలి సార్? అంటే ఇప్పుడు పాకిస్తాను పదే పదే గిల్లినట్టుగా అంటే ఇంకా లేవు, కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొంది, సో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, కాశ్మీర్లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనుకున్న దశలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అంటే మర్చిపోయిన ప్రతిసారి ఇలాంటి ఒక తీవ్రమైన ఘటనతో పాకిస్తాన్ను ప్రేరేపిత ఉగ్రవాదులు ఇండియా మీద దాడికి వస్తూ ఉండడం, దీన్ని ఎలా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఎలాంటి ఘటనలు లేవు అని చెప్పడం వాస్తవం కాదు. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 పేరుతో రద్దు చేసిన తర్వాత అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసింది. కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేసి కేంద్ర పాలితంగా మార్చిన తర్వాత గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 61 మంది టెర్రరిస్టుల దాడులకి చనిపోయారు. కొంతమంది టెర్రరిస్టులని భద్రతా దళాలు కూడా కాల్చి చంపాయి. మరి ఏమీ లేకపోతే అటు కాల్చి చంపడం, ఉగ్రవాదులను కాల్చి చంపడం ఎట్లా సాధ్యమైంది? లేదా ఉగ్రవాదులు 61 మందిని ఎట్లా చంపారు? అందుకని చిన్న పెద్ద ఉదంతాలు జరుగుతున్నాయి. పూర్తిగా ఉగ్రవాదాన్ని కాశ్మీర్లో మేము నిరోధించాము అని చెప్పుకునేటువంటిది ఒక బోగస్. అయితే అంతకు ముందుతో పోలిస్తే జరిగినటువంటి ఉదంతాలు కావచ్చు, లేదా వాతావరణంలో కొంత మార్పు వచ్చిన మాట నిజం. ఆ మార్పును కాశ్మీరీలు కూడా కోరుకున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో వేర్పాటువాదులుగా ఉండి దేశం నుంచి కాశ్మీర్ వేర్పడాలని కోరుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ నినాదాన్ని మానుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. అందుకని వాళ్ళలోనూ కొంత మార్పు వచ్చింది, సామాన్య జనంలో కూడా మార్పు వచ్చింది. కానీ పూర్తిగా అటువంటి పరిస్థితి అంటే ఆ ఉగ్రవాదం పూర్తిగా అంతరించేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు, ఇక ముందు కూడా ఉండదు. ఎందుకంటే ఒక అసంతృప్తి అనేటువంటిది, లేదా ఎదుటి వాడు అవతల వైపుల నుంచి రెచ్చగొట్టేటువంటి వాళ్ళు డబ్బు ప్రభావం కావచ్చు, లేదా మరొకటి ప్రభావం ఉన్నప్పుడు కొంతమంది ప్రభావితులు అవుతుంటారు. మొన్న జరిగినటువంటి దానిలో కూడా ఇద్దరు ఎంతమందో మన దేశానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారని, మిగిలినటువంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారని, వాళ్ళకి సహకరించారని కదా చెప్తా ఉంది. అందుకని అలాంటి ఉదంతాలు భవిష్యత్తులో జరగవని చెప్పలేము. వీటన్నింటికీ అప్రమత్తతే ముఖ్యం. సరిహద్దుల్లో కానివ్వద్దు, లేదా కాశ్మీరీల్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని లేకపోతే భయాన్ని పోగొట్టి ఎవడైనా బయటవాడు వచ్చి ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడతా ఉంటే వాళ్ళని సిద్ధం చేయాలి, వాళ్ళని ఎదుర్కొనేట్టుగా. అటువంటి కాన్ఫిడెన్స్ కాశ్మీరీలకి ఇవ్వడం లేదా పంజాబీలకు ఇవ్వడం ఇది తప్ప మొత్తంగా భద్రతా దళాలు నిఘా వేయడం కూడా కొన్ని సందర్భాలు సాధ్యం కాకపోవచ్చు. అందుకని భద్రతా దళాలు ఎప్పుడూ నిఘా ఉండాలి. సరిహద్దు అవుతుంది, కీలకమైనటువంటి సరిహద్దు. అందుకని అవన్నీ నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. ఇంకా అయిపోయింది, ఇంకంతా మనం ఆల్ ఈజ్ వెల్ అని అనుకుంటే పొరపాటు. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో అయితే భారతదేశం మొత్తం నివ్వెరపోయిన అతి దారుణమైన ఘటన పహల్గాం. 28 మందిని పర్యాటకులను పట్టబెట్టుకున్న ఈ ఉదంతం భారతీయులను అయితే విస్మయానికి గురిచేసింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంది. అటు డిప్లొమాటిక్గా కావచ్చు, అటు యుద్ధ ప్రాతిపదికన కావచ్చు, యుద్ధానికి సంబంధించి కావచ్చు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అఫీషియల్స్ అంతా మీటింగ్ పెట్టుకొని సో దీనిపైన ఎలాంటి తీవ్రమైన చర్యలైనా పాకిస్తాన్ మీద తీసుకోవడానికి, సో
పాకిస్తాన్ని కట్టడి చేయడానికి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇండియా గవర్నమెంట్ అయితే ఈ చర్యలని సీరియస్గా తీసుకుంది. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టడానికైతే ఒక్క అవకాశం కోసం భారత ప్రభుత్వం చూస్తుంది. ఏమాత్రం చిన్న అనుమానం, ఒక్క అవకాశం, ఒక్క ప్రూఫ్ దొరికినా కానీ పాకిస్తాన్ మీద యుద్ధానికి కావచ్చు, పాకిస్తాన్ మీద డిప్లొమాటిక్గా కావచ్చు, అన్ని రంగాల్లో పాకిస్తాన్ని ఒంటరిని చేయడానికి కావచ్చు, ఎదుర్కోవడానికి కావచ్చు కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.